హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ మనము ఏ బ్యాంక్ ఫాస్టాగ్ అయినా మనము ఫోన్‌పే ద్వారా ఎట్లా రీచార్జ్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు మనం ఫోన్‌పే ఓపెన్ చేద్దాం. ఫోన్‌పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్‌పే ఓపెన్ చేసిన ఎమ్మటే హోమ్ స్క్రీన్‌లో ఇక్కడ హోమ్ స్క్రీన్ ఉందిగా, హోమ్ స్క్రీన్‌లో డైరెక్ట్ స్టార్టింగ్‌లోనే రీచార్జ్ అండ్ పే బిల్స్ అని ఉంటుంది. దీంట్లో ఇక్కడ పైన ఆప్షన్ వ్యూ ఆల్ దీని మీదకి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాస్టాగ్ రీచార్జ్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే. అంతకంటే ముందు ఏందనంటే ఫర్ సపోజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఏమన్నా మీయి ఉంటే ఇక్కడ లిస్ట్ చూపెడతది. లేదు మీరు ఫ్రెష్‌గా మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే యాడ్ న్యూ వెహికల్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మనం బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫాస్టాగ్ ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్స్ వెహికల్ ఏదైనా తీసుకువెళ్తాంలో అనుకుంటే అక్కడ మనం ఏ బ్యాంక్ ఫాస్టాగ్ ఉందో అసలు చూసుకోవాలనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీకు అవుపడుతుంది చూడండి ఇక్కడ యువర్ బ్యాంక్ నేమ్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ బ్యాంక్ ఫాస్టాగ్ తీసుకున్నారో ఇక్కడ అర్థమైపోద్ది. ఆ బ్యాంక్ చూసేసుకొని మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ సపోజ్ నాదొచ్చేసరికి హెచ్‌డిఎఫ్‌సి ఎక్కడుంది? ఇక్కడ హెచ్‌డిఎఫ్‌సి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మరొకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మనము వెహికల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు మాత్రం వితౌట్ స్పేసింగ్ అనేది ఏమి ఇవ్వద్దు. స్పేసింగ్ ఇస్తే ఏమైద్ది అనంటే చూడండి ఇక్కడ హైలైట్ కాదు. ఇక్కడ స్పేసింగ్ ఉండడం వల్ల ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా వెహికల్ నెంబర్ అనేది కరెక్ట్ ప్రాపర్‌గా చేసుకొని కన్ఫర్మ్ కొట్టేసేయండి. కన్ఫర్మ్ కొడితే మనకి పేరు, ఇక్కడ నేమ్, కస్టమర్ నేమ్, డీటెయిల్స్, బ్యాలెన్స్ ఎంతుందో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఎంటర్ చేసుకుంటే సరిపోద్ది. ప్రొసీడ్ టు పే కొట్టేసుకొని మీ బ్యాంక్ అకౌంట్‌లో చేసేసుకుంటే సరిపోద్ది. అంతే. ఇంతే అండి. చాలా ఈజీగా స్టెప్స్